ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ తో సరిపెట్టుకోవడం లేదు మన హీరోలు. ఒకే సినిమాలో మల్టిపుల్ షేడ్స్ చూపిస్తున్నారు. ఒకరు డ్యూయల్ క్యారెక్టర్ తో సరిపెట్టుకుంటే మరికొంతమంది ట్రిపుల్ రోల్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్ లో ఉన్న వాళ్ళతో పాటుగా కొత్తగా ఈ వేరియేషన్ ట్రై చేస్తున్న హీరోలు ఎవరు? ఒక క్యారెక్టర్ తో ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఎక్సైటింగ్ గా ఉండదనుకుంటున్నారేమో. డ్యూయల్ రోల్స్ చేయడం బాలయ్యకి కొత్త కాదు. అయితే అఖండ నుంచి బాలయ్యలో కంప్లీట్ వేరియేషన్ చూపిస్తున్నారు బాలకృష్ణ. అఖండ తాండవంలో ఈ వేరియేషన్ ఇంకా ఎక్కువ కనిపిస్తోంది. ఆల్రెడీ బాలయ్య 2 లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో లేటెస్ట్ గా జాజికాయ సాంగ్ తో అఖండ తాండవం యంగర్ క్యారెక్టర్ ని రివీల్ చేసింది టీం. అఖండ తాండవంలో బాలయ్య యంగర్ వర్షన్ ఎంత లైవ్లీగా ఉందో ఓల్డ్ క్యారెక్టర్ అంత ఇంటెన్సిటీ చూపిస్తోంది. ఫస్ట్ పార్ట్ కి మించి ఇంకా సీరియస్ లుక్ లో గంభీరంగా కనిపిస్తున్నారు బాలకృష్ణ. సినిమాకే హైలైట్ గా నిలుస్తున్న అఘోరా క్యారెక్టర్ అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమాలో బాలయ్య 2 డిఫరెంట్ రోల్స్ వేరియేషన్ మీద ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. బిర్లాలో తప్ప ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ ప్లే చేయని ప్రభాస్ ఈసారి మాత్రం డబుల్ ఫీస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రాజసాబ్ లో 2 క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఒకటి రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపిస్తున్న క్యారెక్టర్, రెండవది తాతగా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ట్రైలర్ లో 2 లుక్స్ తో అదరకొట్టారు రెబల్ స్టార్. రాజసాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి, స్పెషల్లీ యంగ్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు స్టార్ట్ అయ్యాయి. లవర్ బాయ్ గా ప్రభాస్ డైలాగ్స్ వింటేజ్ ప్రభాస్ ని గుర్తు తేవడంతో యూత్ ఆడియన్స్ ఆ లుక్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇక టీజర్ ట్రైలర్ లో ప్రభాస్ ఓల్డ్ లుక్ చూస్తే ఒక్కసారిగా సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆడియన్స్ లో. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైఫై యాక్షన్ ఎంటర్టైనర్ కూడా బన్నీని మల్టిపుల్ షేడ్స్ లో చూపించబోతోందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారన్న రూమర్ నడిచింది. అయితే 4 కాదు, బన్నీ చేసేది జస్ట్ 2 రోల్స్ మాత్రమే అన్న క్లారిటీ వచ్చింది. ఈ రెండిట్లో కూడా ఒకదానికొకటి అసలు సంబంధం లేని కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మధ్య వరుసగా డిఫరెంట్ రోల్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ లో ఆల్రెడీ యంగ్ ఓల్డ్ లుక్ లో ఇంప్రెస్ చేసిన రామ్ చరణ్ తన అప్కమింగ్ మూవీలో కూడా అదే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ వీడియోలో చరణ్ యంగ్ విలేజ్ క్యారెక్టర్ లో కనిపిస్తే మరొకటి కొంచెం ఓల్డ్ లుక్ లో ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ కూడా 2 రోల్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్ మూవీలో యంగ్ ఎన్టీఆర్ తో పాటు ఏజ్డ్ ఎన్టీఆర్ లా 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. దేవరలో 2 రోల్స్ చేసిన ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో కంప్లీట్ డిఫరెంట్ గా చూపించబోతున్నారు. మహేష్ బాబు కూడా రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాలో త్రూ అవుట్ ద సినిమా ఒకే లుక్ లో కనిపించరని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబు ఫస్ట్ చేసిన షూట్ లో ఫుల్ గడ్డం మీసాలు లాంగ్ హెయిర్ తో చేశారు. కానీ తర్వాత మాత్రం ట్రిమ్డ్ హెయిర్ బియర్డ్ తో మరో లుక్ లో కనిపించారు. దాంతో మహేష్ కూడా రాజమౌళి సినిమాలో డిఫరెంట్ లుక్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. నాని కూడా తన అప్కమింగ్ మూవీ ది ప్యారడైజ్ లో 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీలో ఇప్పటికే జడల్ క్యారెక్టర్ లో నాని కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ మాస్ లోనే మరికొన్ని లుక్స్ వేరియంట్ చూపించబోతున్నారు నాని.